అత్తయ్య, మీకిదే చెప్తున్నాను. అపురూపమైన అవకాశం ఇస్తున్నాను. మీ మనవణ్ణి పర్మనెంట్గా తీసుకెళ్లి మీరు తీర్చుకోవాలనుకున్న ముచ్చట్లన్నీ తీర్చుకోండి. అమ్మా, మా అబ్బాయి ఒకటే పట్టుపట్టాడు. నువ్వు వస్తానంటే మా ఇంట్లోనే వీడికి అన్ని ముచ్చట్లు తీరుస్తాం. మీ కుటుంబాంది ఒకే మాట ఒకే పాట. అన్న మాట జమదాటని తమ్ముడు, కొడుకు మాటని తన మాటగా ఫీల్ అయ్యే అమ్మగారు. మధ్యలో ఇలా సడన్ గా వచ్చి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. మళ్ళీ మీ మనవణ్ణి తీసుకెళ్లడానికైతేనే రండి. మీ ఇద్దరికి దండం పెడతాను. దయచేసి వెళ్ళిపోండి. మా అమ్మతో కలిసి కాసేపు సంతోషంగా ఉన్న నా మూడ్ని ఎందుకు ఇలా పాడు చేస్తారు? వదినా, ఐఎమ్ సారీ వదినా. మేమెప్పుడు మా ఇంటి మహాలక్ష్మిని చూసుకోవాలనే స్వార్థంతోనే నిన్ను రమ్మంటాం వదినా. ఇంట్లో ఉండేది ఎవరు? నేను, అమ్మే. మా వదిని మా ఇంటికి రావటం ఒక పండగలా ఫీల్ అవుతాం. మా అన్నయ్య ఏదో చెప్పాడన్నది పక్కన పెట్టు. మా వదిని మా ఇంటికి రాకపోతే మా ఇంటికి కలే లేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు వదినా. ఏ ధనుష్, ఏంటిది? ఊరుకో. ఏ ధనుష్, ఏంటిది? నీకు వీడికి అసలు తేడానే లేదు. చిన్నపిల్లలా ఏడుపేంటి? మా వదినికి వాడికంటే ముందు నేనే చిన్నపిల్లోడిని. నా తర్వాతే వాడు పుట్టాడు. మీ ఇంట్లో నువ్వు తప్ప పుట్టావు ధనుష్. నువ్వు వీడితో పాటు ఇక్కడే ఉండు. వీడిని మీ అన్నయ్య తీసుకెళ్లిపోయినా నువ్వు నా బిడ్డగా ఇక్కడే ఉండు గాని. ఆ మాట అన్నావు చాలు వదినా. ధనుష్, ఇలారా. నీ ఇంట్లో నువ్వు తప్ప అందరూ తిక్కలోళ్లే. నువ్వు జైలుకెళ్ళి ఏదో విధంగా మీ అన్నయ్య నొప్పించి బాబుని తీసుకెళ్లేలా చూడు. అలాగే వదినా. తొందరగా పంచుడు. సరే వదినా, చూస్తాను. గుడ్. వస్తామమ్మా. అలాగే అత్తయ్య. ఆవేశంలో నేనేదేదో అనేశాను. మీరేమీ మనసులో పెట్టుకోకండి. నువ్వు మమ్మల్ని ఏమన్నా మేమేం మనసులో పెట్టుకోమమ్మా. వస్తాను. వస్తాను వదినా. అలాగే.
వెయిటర్ సార్ ఒక చికెన్ మంచూరియా తీసుకురా తొందరగా. అలాగే సార్. ఓకే. ఇదిగో ఇది తీసుకోవే. నీలాంటి బక్కల కోసం స్పెషల్ గా చేస్తారు, చాలా బలం కూడా. చాలు 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 వేసుకో. అలా అని ఇప్పటికి చాలా తినిపించావు, ముందు నువ్వు తినరా. తింటాను లేవే, ముందు నువ్వు వేసుకో. అయినా నువ్వేంట్రా ఒళ్ళు రావాలని మొత్తం నాకే పెడుతున్నావు? నువ్వేమైనా వస్తాద్లా ఉన్నావు అనుకుంటున్నావా? ఇద్దరం బక్కోళ్ళమే కానీ నువ్వు కూడా లావవ్వాలి. ముందు నువ్వు తిను. తింటాను లేవే, తిను. మనం డిన్నర్ చేయాలనుకున్న ప్రోగ్రామ్ ఎన్నాళ్ళకి సెట్ అయింది. మరి తమరు బిజీ డాక్టర్ కదా? అవును, సిద్ధు వచ్చాక నేను చాలా బిజీ అయిపోయాను. నిజంగా అలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం రా. నేను సిద్ధు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అసలు సిద్ధు హాస్పిటల్లో ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండడు. మా ప్రొఫెషన్ కి సంబంధించి ఏదో ఒక విషయం డిస్కస్ చేస్తూనే ఉంటాడు. అసలు తనతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియదు. నీ స్టోరీని ఇప్పుడు ఒక కొత్త మలుపు తిప్పబోతున్నా. ఎస్. ఓ మిస్ అయింది. ఇందులో ఏకంగా అనూషని పట్టుకున్నావు. వెరీ గుడ్. ఈ ఫోటో మామూలుగా చూస్తే ఫ్రెండ్షిప్ ఫోటో, అదే ఒక ప్రేమికుడు చూస్తే అనుమానపు ఫోటో. అక్కడ ప్రియుడు ప్రియురాలు సరదాగా డిన్నర్ చేస్తున్నారు. ఆ సరదాలో ఒక ఝలకిస్తాను. నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను.
బాయ్ సిద్ధు. నువ్వు అనూషతో చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉండటం నాకు చాలా అడ్వాంటేజ్. బాయ్ బాయ్ సిద్ధు. శ్రీకర్, సారీ నిషా, చేయి జారింది. నా సెల్లో నువ్వేదో కోతి పని చేయాలనుకున్నావు, అంతలో చేయి జారిపోయింది, అంతే కదా? అంతే అంతే. నీకు కొత్త ఫోన్ కొనిస్తాను. వద్దులేరా, నా దగ్గర ఇంకో ఫోన్ ఉంది, దాన్ని వాడుకుంటాను. సార్ బిల్. సరే, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. మార్నింగ్ నేను సిద్ధు ఒక ఆపరేషన్ పని మీద వరంగల్ వెళ్ళాలి. బాయ్ రా. వెయిటర్, వెయిటర్, సార్ మీ రెస్టారెంట్లో సిగరెట్స్ దొరుకుతాయా? దొరుకుతాయి సార్. ఒక ప్యాక్ తీసుకురా. ఓకే సార్. జీవితంలో మళ్ళీ నేను వాడతాను అనుకోలేదు.
రేపు మనం సూర్యాన్ని తీసుకొని కోర్టుకి లాల్ కోట్ మీదుగా వెళ్తాం. లాల్ కోట్ దాటాక 10 కిలోమీటర్ల పొడవున అంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రూట్ అంతా పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగుంటుంది. ఆ దారిలో వచ్చే పోయేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అక్కడే వాడిని ఫినిష్ చేద్దాం. అలాగే సార్. సార్, మనతో వచ్చే వాళ్ళతో ఏమైనా ప్రాబ్లమా సార్? నా వ్యాన్లో ఒక బాక్స్ ఉంది. అందులో ఉన్న 1000 రూపాయల నోట్ల కట్ట వాళ్ళకి ఇచ్చేయండి. ఐశ్వర్య గారు ఇదంతా చేయిస్తున్నట్టు ఎవ్వరికి అనుమానం రాకూడదు. ఓకే సార్. రే సూర్య, మరో 24 గంటల్లో నీ ఆయుష్ నా చేతుల్లో తీరబోతుంది. తీరుస్తా. ఏంటో పాపం ఆ సూర్యనారాయణని లేపేస్తున్నారు. ఏంట్రా, మనమేదో పెద్ద పతితులో అయినట్టు అంత షాకిచ్చావు? మనం కూడా అలాంటివి చేసే కదా ఇక్కడికి వచ్చింది. ఇదిగో గోవర్ధన్, సూర్యనారాయణని చంపుతారన్న విషయం మనకు తెలిసిందని వాళ్ళకు తెలిసిందనుకో, ఆ సూర్యనారాయణకి ఎలాంటి గతి పట్టబోతుందో అదే గతి మనిద్దరికి పడుతుంది. అంతేలే, మనకెందుకు? అయినా నేను రేపు జైలు నుంచి విడుదలై వెళ్ళిపోతున్నానుగా. రేపు నాకు జైలు నుంచి విడుదల, ఈ సూర్యకి ఈ లోకం నుంచే విడుదల. పాపం ఆ సూర్యనారాయణ చాలా మంచోడు. ఆ ఏఎస్ఐకి కొంచెం కూడా జాలి లేదు. వాడికి జాలి దయ ఏమీ ఉండవు. డబ్బులిస్తే ఎవరినైనా లేపేస్తాడు. వాడి పై ఆఫీసర్లను కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాడు. అది వాడి కెపాసిటీ. ఏంటి గోవర్ధన్, రేపు జైలు నుంచి రిలీజ్ అంటే కదా? అవును సూర్య. మళ్ళీ ఇక్కడికి రాకుండా చూసుకో. అలాగే సూర్య. పాపం సూర్యనారాయణ చాలా మంచోడు. ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తుంటాడు. ఖైదీలందరితో మంచిగా ఉంటూ వాళ్ళకు చదువు కూడా చెప్పేవాడు. ఏంటి గోవర్ధన్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు. హ్యాపీగా వెళ్ళు.